ఎప్పుడు కూడా సభాముఖంగా ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు సార్. మాది కోరిక అనుకోకపోతే మూర్తి గారు దయచేసి వేదిక నేను ఒక చిన్న అంటే అంటే మాలాంటి వాళ్ళు సత్కారం చేసుకునేంత స్తోమత మాకు లేదంటారా? ఇక అయిపోయింది కదా, మీరు రావాలి, ఇక వేదిక మీదకి రావాలి. నాకు మా ఆశ, మా కోరిక, ఒక కళాకారుడి కోరికను కాదనకూడదు. ఈ వేదిక మీదకి రచనవి గారిని, అదేవిధంగా తాగుతు రమేష్ గారిని, రోహిత్ కుమార్ గారిని, మధుకర్ రోడ్డు వెతికి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీకు సన్మానం చేస్తే టోటల్ ఉన్నటువంటి చేసినట్టే అందరికి చేసినంత స్తోమత నాకు లేదు కాబట్టి మీకు చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ వేదిక. తర్వాత రచనవి గారి అమూల్యమైన ప్రసంగం ఉంటుంది. నా మీటింగ్ రచన గారి గురించి తెలుసు. నాకు దీంతో ఏ సంబంధం లేదు. ఆయన రమ్మంటే వచ్చాను నేను. సో ఇలాంటిది ఉంటుందంటే అసలు రాకపోదు. ఇంకోసారి వచ్చేది పిలిచినప్పుడు ఇలాంటివి లేకుండా ఉంటే వస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రచ్చగారిని రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు. అయిపోయేదాకా లవ్ యూ రా తమ్ముడు. తమ్ముడు స్కూల్ పోలే, తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడు. ఇది సక్సెస్ మీటు కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరిని కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రమణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా. అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు, కానీ లేటెస్ట్ గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పాలంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెప్తా. అంజనా మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా, స్పీచ్ ఇస్తాడని అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్న, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికి పేరు పేరున మర్చిపోకుండా, పేరు పేరున వాళ్ళందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న మీ బాధ్యత, మీరు దర్శకులుగా, క్యాప్టెన్ ఆఫ్ షిప్ గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్ గా చెప్పిండు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే మీ అందరికి చెప్తా. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు, మూర్తి అన్న నేను మీ అందరం చేసేటప్పుడు, రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా వరంగల్లో మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడ ఏదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గూగుల్ ఛానల్లో, దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక మేము జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ వాడికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నాను రాకెట్ రాఘవన్నతో కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నారని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది. తల్లి తండ్రి తానే పెంచే ఒక కొడుకును చూసా.
నేను చూసిన నా రాకేష్కు ఖచ్చితంగా నేను బాగా చెప్పానంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూశాను. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదాన్ని కావచ్చు, పని దొరకబట్టుకోవడంలో కావచ్చు. నా బాధ్యత నా గడ్డ మీద పుట్టినాడు అన్న. వీడు ఎక్కడి నుంచి వచ్చి ట్రైన్ టికెట్ వాడు 20 రూపాయల టికెట్ కొనడం, టికెట్ కొనడం లేదా నాకు తెలియదు ట్రైన్కు. కానీ ఈ రోజు మేము టికెట్ కొనించలేదు సినిమాకి. అరే ఏంటన్నా అది సక్సెస్ కొట్టినానికి ఎవడైనా ఉంటాడు, సక్సెస్ కొట్టాలనుకున్నాడు ఎవడు అన్నా వద్దా? అదే లెక్క. మైక్ రాదే అన్న. సో చాలా హ్యాపీ. ఎప్పుడో పరిచయాన్ని కూడా గుర్తు చేసి ఎవరిని అంజన్న దగ్గర నుంచి, మా డైరెక్టర్ అంజన్న దగ్గర నుంచి మా ఆర్టిస్ట్ అంజీ గారి వరకు కూడా మిస్ అవ్వకుండా ఎవరిని వదిలిపెట్టలేదు. దట్ ఈస్ ఆఫ్ ఇది. సో రిత్విక ఒక 2 words దీని గురించి, ఎందుకంటే అందరూ మాట్లాడే టైం ప్లీజ్. First of all, I thank you. ముందు అయితే నేను రాకేష్ అన్నకి, సుజాతకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. అలాగే రాకేష్ అన్న నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి, అందులో నేను ఉండాలి. అందులో నేననే కాదు మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇలానే దయచేసి అందరూ మాట్లాడవలసిందిగా ప్రార్థన. నెక్స్ట్ మా వరంగల్ అన్నారు కాబట్టి ఇది స్వార్థమో తెలియదు, ఆ బ్లడ్లో ఉండదో తెలియదు. ఈ సినిమాకి అలా కుదిరారు అందరూ కూడా. వరంగల్ వాసన. హలో పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కేసీఆర్ అనే మూవీ సక్సెస్ అయింది అని చెప్పగానే అన్న నోరు నుంచి ఆహా వరకు వెళ్ళింది. చూశారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు, నిలదొక్కున్నారు. అంటే సినిమా చరిత్ర ఒక పుస్తకంలో వాళ్ళకంటూ ఒక అధ్యాయం రాసుకున్నారు. సో ఇలాంటి బిజియెస్ట్ ఆర్టిస్టులతో కూడా నేను చేయగలిగాను ప్రౌడ్గా చెప్పుకునే వ్యక్తుల్లో నాగోత్ర కిషోర్ గారు, దాని తర్వాత మా వైఫ్. అందరికీ నమస్కారం అండి. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి రాకేష్, ఆ తమ్ముడు అంటే ధనరాజ్ దగ్గర చూశానండి స్కిట్ చేసినప్పటి నుంచి. తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు, చిన్నపిల్లలతో చాలా స్కిట్ చేశాడు. ఈ సినిమా చేస్తున్నానా అని ఒక 2 సీన్లు ఉన్నాయి, నువ్వు చేయాలన్నా అని వాళ్ళ వైఫ్ సుజాత పేరు చెప్పి మీ కాంబినేషన్ బాగుంటుందని రైటర్ రాజ్ కుమార్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్ చెప్పాడు. నేను నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 400 సినిమా చేస్తే అందులో 250 తాగూత్ పాత్రలు చేశాను. తాగూత్ రమేష్ అందరికి తెలుసు. నేను ఎప్పుడు చేసినా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ విషయంలో నేను అదృష్టవంతులను ఫీల్ అవుతున్నాను. మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్పెషల్గా సుజాత చేయడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందమ్మా, నీ వల్ల ఎక్కువ పేరు వచ్చింది, అందులో డౌట్ లేదు. ఇంకా సినిమా చేశాడు, థియేటర్లో రిలీజ్ చేశాడు, సక్సెస్ అయింది, ఆహా వరకు వెళ్ళింది. అసలు ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ అంజన్న మా అందరికీ తెలుసు. ధనరాజు నుంచి ఆయన సినిమా తెలుసు, ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ నాకు తెలిసి తెలుగు చేసి బ్రహ్మానందంగా ఇంతకుముందు ఒక వారం నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఏదైనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుద్దామని. కానీ వారు వేరే కారణాల వల్ల ఎక్కడ ఉండడం వల్ల రాలేదు. ఇలా ఫోన్ ఎత్తారు బ్రహ్మానందం గారు. ఒక సినిమాలో కనుక ట్రైన్ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి నానే అరుస్తారు చూడండి. నేను ఫోన్ ఎత్తగానే ఫోన్ పెట్టేసి ఫోన్ చేశాడు రాత్రికి, వాడికి ఏమైందో కనుక్కోరా ముందు అని. నా అరుపు ఆ రకంగా బహుమానంగా బ్రహ్మానంద సార్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా కామెడీ కులానికి ఆయనే పెద్ద, ఆయన ఆశీర్వదం కాబట్టి ఈ సభాముఖంగా సార్ మీకు కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత ముఖ్య అతిథి మాట్లాడాలంటే ఈ సినిమా ఇక్కడ వరకు ఉంది అని అంటే అన్నలని చెప్పాలా లేకపోతే నా గాడ్ ఫాదర్స్ అని చెప్పాలో తెలియదు, ఎక్కడికి రారు వాళ్ళు.
మీడియా నడిపించేదే వాళ్ళు, మీడియాని మొబిలైట్ చేసేదే వాళ్ళు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా భుజాల మీద వేసుకొని మేమున్నామని చెప్పేటువంటి మా శేఖర్ అన్న, వంశీ అన్న, ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎలాగో స్టేజ్ మీదకి రారు కాబట్టి మా తేజమ్మని పంపిస్తే ఒక చిన్న సత్కారం చేసుకొని పంపించుకుంటా. తేజమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తేజు గారిని, మా ఇంటి మహాలక్ష్మి రా, మా తేజమ్మరా, వంశీ అన్న. మీడియా మిత్రులు వస్తానే ఉండేవారు. రాజుగారు విక్రమకృష్ణ గారు ఉన్నారా, విశాల్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, లోపల ఉన్నారు, ముందు మీరు కూర్చోండి అని ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి లోపలికి వెళ్ళి అప్పుడు వచ్చిన రిపోర్టర్ అయినా సరే సార్ ఆయన చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాడని చెప్పి అక్కడ ఆటవాడి ముందు లోపలికి పంపించేసి హ్యాపీగా బయటికి పంపించేవాడు. అప్పటి నుంచి కూడా నేనంటే ప్రేమ అనురాగం మా మీడియా మిత్రులందరికీ. వాళ్ళని వారు ఎప్పుడు రాజుగారు ఈ జీకే ఫిలిమ్స్లో అలాగే ఉండిపోతారో మీరు ఆఫీస్ బాయ్ కింద, ఎప్పటికైనా సరే మీరు మాట్లాడుతుండగా మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేసి షూట్ చేసే అవకాశం మీకు వస్తుందని చెప్పి ఆ రోజుని జీకే ఫిలిమ్స్ ఆఫీసులో చెప్పారు ఈ మీడియా మిత్రులంతా. ఒక ఆర్టిస్ట్ని పైకి తీసుకురావాలన్నా ఆపేమన్నా ఏమో సాల్వ్ వేసి చప్పట్లు కొడితే ఇంక రావాలంటావేమో. ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ పైకి తీసుకురావాలన్నా ఈ ఆర్టిస్ట్ పైకి వస్తాడని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మీడియా మిత్రులు. మరి ఇంకా ఈ సినిమాలో నాకు ఒక ముస్లిం క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అసలు హిందీ రాదు. ఎంపీసీసే కమలే ఏక్ జుదే కేలి జిందగీ సఫర్, ఈ 3 మాటలు వచ్చు. అయినా సరే నాకు ఒక హిందీ క్యారెక్టర్ ఇచ్చాడు. సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో సినిమా మొదలు పెట్టిన కానీ అన్ని కష్టాలు పడ్డాడు. ఇంకొక మాట, అన్ని కష్టాలు పడ్డాడు. ఇంకా డైరెక్టర్ గారు ఆర్టిస్టులు అందరూ కంగారు పడ్డారు కానీ ఆయన కంగారు పడకుండా చాలా సింపుల్గా తీశాడు డైరెక్టర్ గారు. నా జీవితంలో 79 నుంచి చాలా మంది డైరెక్టర్లు చూశాను కానీ కంగారు పడకుండా మంచి సినిమా తీశాడు డైరెక్టర్ గారు, అంజీ గారు. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నేను రజనీకాంత్ గారి గురించి ఓ డైలాగ్ రాసుకొని ఎప్పుడు ఉంచుకుంటాను. ఆ డైలాగ్ ఇప్పుడు రాకేష్ గారి కోసం వాడుతున్నాను. ఏటుగట్టును కూర్చొని నేల వేసి చేపలు పట్టేవాడు కాదురా నిజమైన వేటగాడు, నడి సముద్రమయానికి ప్రాణాలకి తెగించి చేపను ఏటాడి ఎంటాడేవాడేరా నిజమైన వేటగాడు. అలాంటి వేటగాడు మా రాకేష్. ఎక్కడ వదలలే, ఏదో చెట్టు నీడను కూర్చొని చిన్న ఎర్రేసి చేపను పట్టలే. వెళ్ళాడు తుఫాన్లో, బీభత్సం, బోట్ వెళ్తుంది, సముద్ర కెరటాలు వస్తున్నాయి, అయినా సరే చేపను ఏటాడి ఎంటాడి పట్టుకొని వచ్చాడు, సక్సెస్ కొట్టాడు. అలాంటి ఆటగాడు మా రాకేష్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకో షీల్డ్ ఇచ్చేలా ఉన్నాడు. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఖచ్చితంగా 2 మాటలు మాట్లాడాలా, ఎందుకంటే ఫస్ట్ అన్నను వెళ్ళిపోయినా ప్లీజ్. ఫస్ట్ ఈ సినిమాకి ఇంత పబ్లిసిటీ చేసిన మా వంశన్నకి ఫస్ట్, అలాగే శేఖర్ అన్నకి, ఇద్దరికి. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద తీసుకొచ్చినట్టు ఒకసారి అడిగిన రాకేష్ అన్నకు, అన్న ఎవరన్నా మనకి ఇంత పబ్లిసిటీ చేస్తారంటే సేమ్ డైరెక్ట్ వంశీశేఖర్ గారు పేరు చెప్పారు. ఫస్ట్ వాళ్ళకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంత చిన్న సినిమాని ఇంత పెద్ద చేసినందుకు. అండ్ జబర్దస్త్లో నాకు ఫస్ట్ అభి అన్న నాకు లైఫ్ ఇచ్చే ముందు నాకు 2 స్కిట్లు ఫస్ట్ నువ్వే ఇచ్చావు, అప్పులప్పారావు సీక్వెల్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మొన్న రీసెంట్గా కూడా రాకేష్ గారి టీంలోనే చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏం మ్యూజిక్ ఇచ్చావన్న, అసలు సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఆ మ్యూజిక్ తోటి ఇలా లేచిపోయింది సినిమా అంతా. నిజంగా చాలా మంచి వర్క్ అని, మీ డైరెక్షన్, మీ కెమెరా వర్క్ కానీ, అలాగే రాకేష్ గారు యాజ్ ఎ హీరోగా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అన్నింటికీ కూడా నువ్వు చాలా బాగా చేసావు. అలాగే సుజాత గారికి అండ్ ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు పొద్దున 11 గంటలకు పిలిచారన్న, ఒక షాట్ చేయించారు, 1 గంట డబ్బింగ్ చెప్పాను, నా షూటింగ్ అయిపోయింది, పేమెంట్ ఇచ్చారు, పంపించేశారు, అంతే. రియల్లీ థ్యాంక్ యూ. చేసిన చిన్న పాత్ర అయినా కానీ చాలా అద్భుతంగా చేయించారు. కానీ ఒక్కటే లోటు, అందులో యాక్టింగ్ చేసింది చిన్నబాబుతోటి, నీతో కూడా చేయాలనుకుంటున్నా ఈ సినిమాలో. సీక్వెల్లో నేను ముసలోడు అయిపోయి ఉంటాను నీతో పాటు. నీ పేరేం పేరు నాన్న? కేశవచంద్ర రమావత్, షార్ట్కట్లో కేసీఆర్. జై కేసీఆర్. కాదు నవీన్ గారు, నాకు లైఫ్ ఇచ్చింది శెట్టి గారు, అభి గారు అన్న, ఇప్పుడు ఎవరి పేరు? లైఫ్ ఇచ్చింది ఖచ్చితంగా చంటి గారు, అభి గారు అన్న, కానీ దానికి ముందు స్కిట్లు ఇచ్చింది మీరు, గుర్తుందా మీకు? అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ అప్పలప్పారావు స్కిట్ ఇచ్చారు. అండ్ ఎప్పటికీ నేను లైఫ్ లో మర్చిపోతే అదే అభి గారిని. థ్యాంక్ యూ అభి అన్న. రెడ్డి పెట్టుకున్నాం సరదాగా టైం చూసి, కానీ మా కెమెరా మరొక యూనిట్ ని తన భుజాల మీద వేసుకొని
ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. డెఫినెట్గా తెలుస్తానా, నీ పేరు నేను నిలబెడతా, నా పేరు నువ్వు నిలబెట్టు, అంతే. మన ఇద్దరి పేరు వెనకుండా చంద్రబాబు నిలబెడతాడు. నా సొంత అన్న ఏదైనా బాధ ఉన్నా కొన్ని సందర్భాల్లో నా కోసం ఒక సందర్భంలో చేయకూడని త్యాగం కూడా చేశాడు నా గురించి. అవి చెప్పలేనిది. థ్యాంక్స్ అన్న. మాట్లాడి అందరికీ నమస్తే అండి. వాల్యూని తీసుకొచ్చిన వంశీశేఖర్ అన్నకి ముందు థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నేను పనిచేసే సినిమాకి వాళ్ళ పేరు కూడా ఉండాలని ఛానల్ నుంచి నా కళ ఉండే, అది ఈ సినిమాతో తీరింది. అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ అన్న కానీ మాధవ్ అన్న కానీ, సో ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు వీళ్ళందరూ నాకు నన్ను వాళ్ళ భుజాల మీద మోసుకెళ్ళి తీసుకెళ్తున్నారు ప్రతి సినిమాకి. మీకు కూడా థ్యాంక్ యూ సార్. మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ. రాకేష్ నేనేదో ఈయనకు చేశాను, ఈ సినిమాకి నేనేదో చేశానని ఎప్పుడు చెప్తా ఉంటాడు, కానీ రాకేష్ నాకు అద్భుతమైన కళని నెరవేర్చాడు ఈ సినిమాతో. ఏంటంటే నేను విమానం అనే ఒక ఎమోషనల్ సినిమా చేశాను, లగ్గం అని ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా చేశాను, ఇండిపెండెంట్ సాంగ్స్ అని కూడా ఒక ఎమోషనల్ టచ్తో మన రూటెడ్ ఇలాంటి ఇమేజ్ వచ్చింది నాకు బాగా. చాలా మందికి నా గురించి బాగా తెలిసింది మా చిరంజీవి లాంటి వాళ్ళందరికీ. చరణ్ అర్జున్లో పక్కా మాస్ ఉంటాడు. ఇప్పుడు ఆ రోజుల్లోనే రామ్ చరణ్ గారి రచ్చలో డిల్లక డిల్లక డిల్ల అనే అలాంటి పాటలు కానీ, శంభు శివశంభ రవితేజ గారి పాటలు, ఇలాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఇతను మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు అని అందరూ అంటూ ఉంటారు. నాకు కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారు, నా పాటలు విన్నప్పుడు ఏడుస్తున్నారు, లేదా సినిమా విమానం చూసినప్పుడు ఏడ్చారు. కానీ విజిల్స్ వేస్తూ పేపర్లు ఎగిరేస్తూ ఒక కమర్షియల్ మాస్ హీరో సినిమాకి ఎలివేషన్స్ మధ్య సినిమా చూసుకోవాలని నాకు కోరిక ఉండేది. అది అనుకున్నా నేను ఎప్పుడు నెరవేరుతుందిలే, ఇంకా మనకి ఏదైనా పెద్ద హీరో సినిమా ఇచ్చినప్పుడు. నేను అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ద మెయిన్ గెస్ట్ ఇన్ మై లైఫ్ మా సుజాత గారు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము కెమెరాల ముందు ఎంత పర్ఫామ్ చేసినా ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించారు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం మీనది, ఫలితం అందరిది. చాలా కష్టపడ్డాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుచుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీశేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతా అదే అన్ని క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీశేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం, రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు. కానీ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ, ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ, అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ ఆస్తే అనుకుంటా. నేను ఈ లైఫ్లోకి వచ్చినప్పుడు సింగిల్, అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరీర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆ లైఫ్ లాంగ్ నేను ఈయన తోడుని కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకు ఏం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధన్యం అది అని చెప్పి. సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా మీరు ఎక్కడ అడుగు పెట్టినా, మీరు ఎవరు చేయబట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు. మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అంటారు అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే, నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీ కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంటా.
అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకుని ఆయన తలనొప్పి తగ్గించానని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డను వేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలా మంది అంటున్నారు అంటే సినిమా ప్రమోషన్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానో చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నాను నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సుట్టలేక పోతుంటేమో కానీ నా పెన్మిటి కాబట్టి నేను పక్కకు ఉంటేనే ఆ ధైర్యం నాకు ఉంటుంది అని ఒక ఆశతోని ఇట్లా పోతున్నా. సో సినిమాలో పనిచేసి తండ్రిగా పనిచేసిన లోహిత్ అన్న ఇక్కడ కూడా నన్ను మాట్లాడారు, ఎక్కడ కూడా నన్ను తొక్కేస్తారా మీరు, మాట్లాడండి నన్ను కొంచెం. సో లోహిత్ అన్న కావచ్చు, మధు అన్న అండ్ లతక వీళ్ళందరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈయన చూసుకొని నేను చాలా రిలాక్స్గా కూర్చుంటుండే, ఎందుకంటే ఇక్కడ కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఏమన్నా అంటే మైండ్ ప్రెషర్ అనేది భార్యకే అర్థమవుతుంది, కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళకంటే కూడా ఆ వైబ్ ఏందనే తెలుస్తుంటుంది, నేను టెన్షన్ పడుతున్నాడు అయింది అని ముఖం చూసినప్పుడు. కానీ నేను లొకేషన్ ఉన్నప్పుడు కొంచెం ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, నా కోసం ఒక 5 నిమిషాలు